హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా టేస్టీగా పప్పుచారు, అందులో మునక్కాయలు వేసి ఎలా వండాలో, టేస్టీ లుక్ ఎలా ఇవ్వాలో చూపిస్తా వచ్చేయండి. వేడి వేడి అన్నంలో పప్పుచారు మునక్కాయ వేసుకొని సైడ్గా అప్పడాలు నంచుకొని తింటే ఉంటుంది ఆహా అనిపించాల్సిందే. సరే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. పోపు అనమాట ఇది. ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అండి, సన్నగా పొడుగ్గా తరుక్కోవాలన్నమాట. ఒక చిన్న మీడియం సైజ్ వేసేసుకోండి. వేసి కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ఉంటాయి కదా, అవి కూడా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోండి. దాని తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అలానే వేసేసుకోవాలి, కట్ చేయకుండా. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసేయాలి. దాని తర్వాత మునక్కాడలు అండి, పొట్టు తీసేసి వేసేయాలన్నమాట. ఇది అన్లిమిటెడ్ అండి, మునక్కాడలు మీ ఇష్టం అనమాట. సో దాని తర్వాత ఆయిల్లో కొంచెం 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం మన టేస్ట్కి సరిపడా వేసేసుకొని మొత్తం అస్సలు ఈ ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయకుండా మనం మొత్తం ఆయిల్లోనే కొద్దిగా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేస్తే మనకి అర్థమైపోతుంది. సో ప్లేట్ పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటాల వాటర్ సరిపోతుంది. ఇది వచ్చేసేసి కందిపప్పు అండి. ఒక కప్పు కందిపప్పు నేను ఫస్టే నానబెట్టి ఉడికించి పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి కింద ఏమీ పలుకులుగా ఉండవన్నమాట. సో ఇది వచ్చేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కందిపప్పుని మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ పట్టిన దాంట్లోనే చింతపండు గుజ్జు కూడా పిండి వేసి కలుపుకోవాలి. కలుపుకొని మన థిక్నెస్కి తగ్గట్టు, మన పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్. దాని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టినప్పుడు పసుపు వేసుకుంటాం కాబట్టి దీనిలో పసుపు వేయాల్సిన అవసరం లేదు. సో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేసి మంచిగా కలిపేసి ఒక 2-3 పొంగులు రానివ్వాలంటే. ఇటు చూసారా, మునక్కాడలు మొత్తం ఉడుకుతున్నాయి. అసలు మనం కొంచెం వాటర్ కూడా వేయలేదు, దానిలో టమాటాలో ఉన్న వాటరే వచ్చిందనమాట. ఆయిల్లో ఉడుకుతుంది. నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలంటే సాంబార్ పౌడర్ అండి, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేస్తాను నేను. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. అది వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం మునక్కాడలు ఉడకలేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, అంతే తప్ప ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయొద్దు. చూసారా, మొత్తం వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి. ఆ వెజిటేబుల్స్ ప్లేస్లో మీరు ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ఉడకబెట్టిన మునక్కాడలు ఇవన్నీ తీసుకెళ్ళి పోపు, మనకు ఆల్రెడీ బాయిల్ అయిన పప్పులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని దించేసుకోవటమే, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, అంతే. అసలు మనం ఆ మునక్కాడలు, ఆ టమాటాలు వేసి పప్పుచారులో కలుపుతున్నప్పుడే మన ఫ్లేవర్కి కడుపు నిండిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ అనేవాళ్ళు లేదా పప్పుచారు అనేవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో.